అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను చూపించే ప్రోడక్ట్ రివ్యూ ఏంటంటే ఇది లాక్మే అబ్సల్యూట్ స్కిన్ న్యాచురల్ మూస్ ఫౌండేషన్ అనమాట. సో ఇది మనకి మన స్కిన్ మీద ఏంటంటే ఫెదర్ లైట్ టెక్స్చర్లా ఉంటుంది అంటే ఈ ప్రోడక్ట్ అనేది. అండ్ దీనిలో SPF 8 ఉంది అని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ బాక్స్ మీద. అండ్ ఇదేంటంటే మూస్ టు పౌడర్ ఫినిష్ ఇస్తుంది అండ్ బ్రీతబుల్ న్యాచురల్ స్కిన్ కోసం అంటున్నారు అనమాట. అంటే ఇది మీకు చూడడానికి మూసీ టెక్స్చర్లో ఉంటుంది, అంటే మూసే ఆబ్వియస్లీ, బట్ మీరు అది అప్లై చేసిన తర్వాత ఏంటంటే పౌడర్ లాగా అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి మీకు ఆయిలీ ఆర్ కాంబినేషన్ స్కిన్ టైప్స్ ఉంటాయి. ఇది చాలా పర్ఫెక్ట్ ప్రోడక్ట్ గైస్. అండ్ మనం ప్యాకేజింగ్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే ఇది మనకి బ్లాక్ కార్డ్బోర్డ్ బాక్స్లో ఇస్తున్నాడు, అంటే అవుట్ ఆఫ్ ప్యాకేజింగ్ అనేది. అండ్ ఇటు సైడ్ అయితే ఏం లేదు, బ్లాక్ కలర్. అండ్ ఇటు సైడ్ ఇప్పుడు నేను చెప్పిన SPF 8 అది ఇక్కడ ఇంక్లూడ్ చేశారు మీరు చూసినట్టు. అండ్ దెన్ వీళ్ళు ఏంటంటే ఈ ప్రోడక్ట్ అంటే డిస్క్రిప్షన్ ఏమంత ఇవ్వలేదు వీళ్ళు ప్రోడక్ట్ది, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఇదంతా ఇక్కడ ఇచ్చారనమాట బాక్స్ మీద. సో ఇది మనకి 875 రూపీస్కి వస్తుంది. సో ఈ ప్రోడక్ట్ చాలా రోజుల నుండి ఉంది మార్కెట్లో, ఏదైనా కొత్త ప్రోడక్ట్ ఏమీ కాదు. బట్ ఫస్ట్ వీళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఇది 500 600 ఉండేది. ఇప్పుడు మాత్రం వీళ్ళు రేట్ పెంచారు. కాకపోతే మీకు మీరు అమెజాన్లో కొన్నాను గైస్. అండ్ అమెజాన్లో 50% ఆఫ్ 400 కొన్నా, 470 ప్రైస్కి కొన్నాను. సో మీకు డిస్కౌంట్స్ అది ఉన్నప్పుడు తీసుకుని కొనుక్కోండి. నైకాలో అంత డిస్కౌంట్స్ లేవు, కానీ అమెజాన్లో మాత్రం చాలా డిస్కౌంట్స్ అవి, అంటే ఇప్పుడు 50% ఆఫ్లో అది ఉంటుంది. సో యాక్చువల్ ఇన్నర్ ప్యాకేజింగ్ దగ్గరికి వద్దాం గైస్. సో ఏంటంటే మనకి బాల్ షేప్లా వస్తుంది అనమాట, లిటరల్లీ బాల్. అలా అని చెప్పి మీరు పెట్టినప్పుడు అలా వెళ్ళిపోదు, ఎందుకంటే కింద మనకి ఇలా ఇచ్చాడు అనమాట, ఫ్లాట్ సర్ఫేస్లో ఇచ్చాడు. సో మీరు ఇలా పెట్టి ఉంచవచ్చు అనమాట. దీన్ని ఇలా మాత్రం పెట్టి ఉంచదు, ఇలా పెట్టి ఉంచాలి. సో పైన ఏంటంటే వీళ్ళు మీరు చూసారు కదా గ్లాస్ టైప్, అంటే మన రిఫ్లెక్షన్ మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట దీంట్లో, స్టీల్ టైప్లా అనమాట. కింద మాత్రం మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చాడు. ఇక్కడ మీకు ఏం కనబడదు, కానీ ఇక్కడ మన ఫేస్ రిఫ్లెక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి అప్లై చేసినప్పుడు మీరు దీనిలో చూసుకుంటే అంటే అంత పర్ఫెక్ట్గా కాదు, కానీ బాగానే ఉంది చూడడానికి. సో ఇదేంటంటే మనకి స్క్రూ క్యాప్ అనమాట, స్టీల్ క్యాప్. అండ్ లోపల ఏంటంటే మళ్ళీ వీళ్ళు మనకి అది లీక్ అది అవ్వకుండా ఇది ఇచ్చాడు ఒక పార్టీషన్ లాగా. అండ్ లోపల మనకి యాక్చువల్ టెక్స్చర్ అనేది ఉంటుంది. సో లిటరల్లీ నేను చూసినప్పుడు అయితే చాలా తక్కువ ఉంది అని అనుకున్నాను. చాలా తక్కువే ఉంది క్వాంటిటీ అనేది మాత్రం. అంటే వీళ్ళు చెప్పిన క్వాంటిటీకే ఇస్తారు అనుకోండి, అంటే 8 గ్రామ్స్ అంటే 8 గ్రామ్స్, ఎంత గ్రామ్స్ అంటారో అంతే ఇస్తారు. కానీ నేను చూసినప్పుడు చాలా తక్కువ అనుకున్నాను అనమాట. సో యా అది. అండ్ ఇది ప్యాకేజింగ్ అనేది, ఇదంతా హైజీనిక్ ప్యాకేజింగ్ కాదు, ఎందుకంటే మీరు వేలు తీసి అప్లై చేసుకోవాలన్నమాట. దాని బదులు పంప్ ప్యాకేజింగో లేకపోతే అది పంప్ అయితే కొంచెం మనకి హైజీనిక్, అంటే ఇది ముగ్గురు కలిసి కూడా వాడుకోవచ్చు కదా. సో ఇదేంటంటే నార్మల్ టప్ ప్యాకేజింగే కాబట్టి అంత హైజీనిక్ ప్యాకేజింగ్ అని కాదు, కానీ చూడడానికి మాత్రం చాలా క్యూట్గా బాగుంది ప్యాకేజింగ్ అనేది. సో ఇప్పుడు యాక్చువల్ ఫౌండేషన్ అనేది మనకి మూస్ టెక్స్చర్ వస్తుందని చెప్పాను. అండ్ మీకు తక్కువ అనుకుంటున్నారు, కానీ చాలా రోజులు వస్తుంది గైస్ ఈ ఫౌండేషన్ అనేది, ఎందుకంటే మీరు చాలా తక్కువ తీసుకుని అప్లై చేసుకోవాలి స్కిన్ మీద. నేను అప్లికేషన్ వీడియో ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. సో ఒక సైడ్ తక్కువ డాట్స్ పెట్టి చేత్తో అప్లై, నా లెఫ్ట్ సైడ్ అనమాట, అంటే మీకు రైట్ సైడ్ వస్తుంది. సో రైట్ సైడ్ కొంచెం ఎక్కువ తీసుకుని బ్రష్తో బ్లెండ్ చేశాను. సో బ్రష్తో బ్లెండ్ చేసినప్పుడు నా పోర్స్లోకి వెళ్ళి సెటిల్ అయింది, అది నాకు పోర్స్ ఉంటాయి ఎక్కువ. సో ఆ పోర్స్లోకి వెళ్ళి ఫౌండేషన్ అనేది సెటిల్ అయింది. బట్ నేను ఫింగర్తో ఎప్పుడైతే బ్లెండ్ చేశానో తక్కువ తీసుకుని, అది చాలా న్యాచురల్ ఫినిష్ ఇచ్చింది గైస్. అండ్ ఇంకొకటి ఫౌండేషన్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి మీకంటే ఒక షేడ్ లైటర్ షేడ్కి వెళ్ళండి. నేను తీసుకున్నది ఇది ఫస్ట్ షేడ్ అనుకుంటా. ఈ షేడ్ ఏంటంటే 01 ఐవరీ ఫేర్. నేను యాక్చువల్గా నెక్స్ట్ షేడ్కి వెళ్దాం అనుకున్నాను, కానీ రివ్యూస్లో చూసినప్పుడు ఏంటంటే ఆక్సిడైజ్ అవుతుంది. సో ఒక షేడ్ డార్కర్ తీసుకోండి అని చెప్పి. మీరు చూస్తే అప్లికేషన్ వీడియోకి ఇప్పటికి ఇది నా నెక్ షేడ్కి వచ్చేసింది యాక్చువల్గా. సో ఇప్పుడు కొంచెం సీమ్లెస్ ఉంది, బట్ నేను అప్లై చేసినప్పుడు చాలా తెల్లగా ఉంది. సో కొంచెం సేపు అయిన తర్వాత ఏంటంటే మీకు జిడ్డు అది, మీ స్కిన్ మీద జిడ్డు అది వస్తుంది. అండ్ అది వల్ల ఏంటంటే అది కొంచెం ఆక్సిడైజ్ అయిపోతుంది. సో అందుకని చెప్పి ఒక షేడ్ లైటర్ తీసుకోవడం బెటర్. నెక్స్ట్ ఏంటంటే స్మెల్ చేసి, ఫౌండేషన్కి స్మెల్ అయితే ఏమంత లేదు. సో ఒకవేళ మీకు సెన్సిటివ్ నోస్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ అప్లై చేసినప్పుడు కొంచెం స్మెల్ వస్తుందేమో, అంత లేదు, అంత అసలు ఏదో స్మెల్, కొన్ని ఫౌండేషన్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా. సో ఆ స్మెల్ అయితే అసలు నాకైతే ఏం అనిపించలేదు ఈవెన్ అప్లై చేసినప్పుడు కూడా. అసలు మీకు తర్వాత ఏంటంటే ఆబ్వియస్గా ఇంకా కలిసిపోతుంది. సో స్మెల్తో అయితే ఇష్యూయే రాదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే గైస్, మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే మీరు ఒక మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసి దానిపైన అప్లై చేయండి. ఎందుకంటే ఈవెన్ నాది ఆయిలీ స్కిన్ అయినా కానీ నేను చూసాను, చెప్పాను కదా పోర్స్లోకి వెళ్ళి సెటిల్ అయింది. అండ్ అక్కడక్కడ ఏంటంటే నా హెయిర్, ఫేషియల్ హెయిర్ ఉంటుంది, మీరు రిమూవ్ చేసుకుంటే పర్లేదు, కానీ మీ ఫేషియల్ హెయిర్ దగ్గర క్లింగ్ అవుతూ ఉంటుంది. అండ్ అక్కడక్కడ డ్రై ప్యాచెస్లా కూడా వస్తుంది. అంటే నాది ఇంకా జిడ్ ఎక్కక ముందు నా స్కిన్ అనేది బ్లెండ్ చేస్తున్నప్పుడు అది బ్రష్ తోటి, మళ్ళీ ఫింగర్స్ తోటి కాదు.
సో అదొకటి చూసుకోండి. అంటే ఒకవేళ మీకు స్కిన్ మీద డ్రై ప్యాచెస్ ఉంటే ఫస్ట్ అవన్నీ పోవాలి, అంటే మంచి మాయిశ్చరైజ్ చేసి తర్వాత మీరు ఇది అప్లై చేయండి. బ్రష్తో కన్నా కానీ మీరు చేతితో అప్లై చేయడం బెటర్ అని నాకు తెలిసి. బ్యూటీ బ్లెండర్ కూడా బాగానే, కానీ చేతులతో పర్లేదు, చేతులతో అప్లై చేసేసుకోవచ్చు. మీకు అంత బ్లెండర్ కొనాలి లేకపోతే బ్రష్ కొనాలి అని అవసరమే లేదు. చాలా అసలు ఫింగర్స్ ఉంది బాగా బ్లెండ్ అవుతుంది చెప్పాలంటే, ఎందుకంటే ఇది ఎలాగో డైలీ వేర్ ఫౌండేషనే కాబట్టి మీరు ఫింగర్స్తో బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అదొకటి. సో డ్రై స్కిన్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండి అప్లై చేసుకోండి. ఇప్పుడు కవరేజ్ చూద్దాం గైస్. ఇదేంటంటే మనకి లో టు మీడియం కవరేజ్ ఇస్తుంది. మీరు నాకు తెలిసి మళ్ళీ సెకండ్ లేయర్ అప్లై చేయకుండా ఉండడమే బెటర్, ఎందుకంటే కొంచెం కేకీ ఫీలింగ్లో వస్తుంది అనమాట. లేకపోతే మాత్రం ఇది చాలా న్యాచురల్ స్కిన్ లైక్ ఫినిష్ చేసి చెప్పినట్టు. నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, నేను ఈరోజు కన్సీలర్ని అప్లై చేయలేదు. మీరు చూసినట్టు ఏంటంటే డార్క్ సర్కిల్స్ ఇంకా కనిపిస్తున్నాయి. సో మీకు డార్క్ సర్కిల్స్ కానీ లేకపోతే ఏమైనా హైపర్ పిగ్మెంటేషన్ ఉంటే మీరు కన్సీలర్ అయినా వాడచ్చు, లేకపోతే కలర్ కరెక్టర్ వాడి దాని మీద అప్లై చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇది ఒక్కటే అంటే ఇంకో ఏదో న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది అనమాట. సో నాకు కలర్ డార్క్ సర్కిల్స్ చూస్తున్నారు కదా ఇంకా కనిపిస్తున్నాయి. సో కంప్లీట్గా కవర్ చేయదు కానీ మీడియం కవరేజ్ అనేది ఇస్తుంది. అండ్ నేను ఇది అప్లై చేసుకుని ఆల్మోస్ట్ నేను మార్నింగ్ 9కి అప్లై చేశాను గైస్, 9:30 ఆ టైంకి. ఇప్పుడు 4:30 అవుతుంది సాయంత్రం. సో చూసినట్టు ఏంటంటే అది ఎక్కడ కదలలేదు, నా స్మైల్ లైన్స్లోకి అది వెళ్ళలేదు, నా కళ్ళ కింద ముడతలు కూడా వస్తున్నాయి ఇప్పుడు, సో దానిలో కూడా వెళ్ళలేదు. బాగానే ఉంది. అంటే ఎలా ఉందో స్కిన్ మీద అలాగే ఉంది, ఇంకా న్యాచురల్ ఫినిష్ లాగానే ఉంది. నేను చెప్పాను కదా స్టార్టింగ్ అప్లై చేసినప్పుడు ఏంటంటే కొంచెం పోర్స్లోకి వెళ్ళి సెటిల్ అయింది అని చెప్పి. సో ఆ తర్వాత ఏంటంటే నా జిడ్డుగా కలిసిపోయింది అనమాట. సో ఓవరాల్గా బాగుంది. నేను కాంపాక్ట్ అప్లై చేయలేదు, పౌడర్ ఏమి అప్లై చేయలేదు, ఎందుకంటే ఇది మనకి పౌడర్ ఫినిష్లోకి సెటిల్ అవుతుంది కదా. సో అందుకని నేనేమి అప్లై చేయలేదు పౌడర్ అనేది. నేను చూసినట్టు మీరు ఏంటంటే స్కిన్ మీద జిడ్డుని చాలా బాగా కంట్రోల్ చేసింది యాక్చువల్లీ. నేను అదే మెయిన్ రీజన్ నేను ఇది తీసుకోవడం అనేది. సో మీరు చూసినట్టు అసలు జిడ్డు నేను అందుకనే ఇది ఒక్కటి తప్పి ఈరోజు నా మొహం మీద ఏమి అప్లై చేయలేదు, జస్ట్ నా నోస్ కాంట్రోల్ చేసాను అంతే. మీరు నా బుగ్గల మీద అది చూసినప్పుడు కొంచెం షైన్ ఉంది కదా, నా జిడ్డు అనమాట. బట్ చాలా వరకు చాలా ఆయిల్స్ని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు ప్రోడక్ట్ ఇవన్నీ ప్రోసే చెప్పాను కాబట్టి నేను ఒకసారి కాన్స్ చెప్తాను, సో దట్ మీరు డిసైడ్ చేసుకోవచ్చు కొనుక్కోవద్దు అనేది. ఫస్ట్ కాన్ ఏంటంటే నాకు ప్యాకేజింగ్, అంటే చెప్పాను కదా హైజీనిక్ కాదు. ఇప్పుడు మీ చేతులు కూడా ఏదైనా దుమ్ము అది ముట్టుకుని అప్లై చేసుకున్నా అంత హైజీనిక్ కాదు. అండ్ సెకండ్ కాన్ ఏంటంటే గైస్, ఇది మీరు చాలా తొందరగా బ్లెండ్ చేయాలన్నమాట, లేకపోతే అది అలా గట్టిగా అయిపోతుంది. సో మీరు తొందరగా తీసుకుని తొందరగా బ్లెండ్ చేసేయాలి. మీరు ఏదో అలా ఉంచి ఒకసారి పని చేసుకొచ్చి బ్లెండ్ చేస్తా అంటే కుదరదు, అది ఇంకా అలా ప్యాచ్లా ఉండిపోతుంది మీకు అక్కడ. సో తొందరగా బ్లెండ్ చేయండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి లేకపోతే కొంచెం పోర్స్లో, నాకైతే పోర్స్లో సెటిల్ అయింది. అంటే స్టార్టింగ్లో, తర్వాత బాగానే ఉంది. కొంచెం బ్లెండింగ్ అప్పుడు జాగ్రత్తగా ఉండండి. అండ్ డ్రై స్కిన్ వాళ్ళైతే స్కిన్కి బాగా మాయిశ్చరైజేషన్ అప్లై చేసి ఆ తర్వాత మీరు దీనికి వెళ్ళడం బెటర్ అనమాట. లేకపోతే మీకు క్లింగ్ అదే అవుతుంటుంది ఫేషియల్ హెయిర్కి, లేకపోతే మీకు దానికి దీనికి. ఎక్కువ తీసుకుని అప్లై చేయదు, తక్కువ సరిపోతుంది. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ కేకీ ఫీలింగ్ అదే వస్తుంది అండ్ సెటిల్ అవుతుంది వెళ్ళి. సో అదొకటి చేయొద్దు. అంతే దీనివల్ల నాకైతే ఇంకా వేరే కాన్స్ అయితే ఏం కనబడలేదు, అన్ని ప్రోసే కనిపించాయి. ఐ మీన్ కాన్స్ అనేవి ఎక్కువ లేవు ప్రోస్తో కంపేర్ చేస్తే. ఈవెన్ మీరు టచ్ అప్స్ కూడా ఎక్కువ అవసరం లేదు, టచ్ అప్స్ కూడా అవసరం లేదనమాట. సో మీరు పెళ్ళిళ్ళు ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా ఉంటే హ్యాపీగా ఏం ఆలోచించుకోకుండా ఇట్లా వేసుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే నేను ఆయిలీ స్కిన్, నేను ఇప్పుడు ఉండే ఈ వెదర్లో అది ఇలా ఉంది అంటే ఆబ్వియస్లీ మీకు ఈవెన్ పెళ్ళిళ్ళకి ఏమైనా పార్టీస్కి కూడా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట ఫేస్ మీద. సో ఎస్ గైస్, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ డైలీ వేర్ ఫౌండేషన్. ఈవెన్ మీరు లైక్ పార్టీస్కి కూడా వేసుకెళ్ళచ్చు అనమాట. సో యా, బిగినర్స్ ఫ్రెండ్లీ కూడా. మీరు ఒకవేళ బిగినర్స్ అయ్యి ఎప్పుడు ఫౌండేషన్ వాడలే అనుకుంటే ఒకసారి ఫస్ట్ ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ షేడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీ షేడ్కి తగ్గట్టు ఒక షేడ్ లైటర్ తీసుకోవడం బెటర్. సో ఎస్, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయడం మర్చిపోతుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ సైన్స్.